హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ కోర్టు 8 రోజుల కస్టడీకి అప్పగించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఆయనను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. మణికొండ పుప్పాలగూడ సెక్రటేరియట్ కాలనీ ఆదిత్య పోర్ట్ వ్యూ విల్లాతో పాటు ఆయన సన్నిహితులు బంధువులకు సంబంధించిన మొత్తం 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో 8.26 కోట్ల రూపాయల నగదు దొరికింది. 100 కోట్లకు పైగా స్థిరాస్తులు సంపాదించినట్లు ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించింది. ఎక్కువ సొమ్మును ఆయన భూములపైనే ఇన్వెస్ట్ చేశారు. దాదాపు 100 ఎకరాలు ఉండొచ్చని, అవన్నీ హైదరాబాద్ శివార్లతో పాటు కొడకండ్ల, కల్వకుర్తి, యాదాద్రి, జనగామలో గుర్తించినట్లు తెలుస్తోంది. హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న సమయంలో పర్మిషన్ల కోసం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఇక ఆయన వెనుక ఎవరున్నారు, ఎవరెవరికి పర్సంటేజీలు దక్కాయి, ఈ అవినీతి డొంక ఎక్కడి దాకా ఉందనే విషయాలను బాలకృష్ణ విచారణలో తేలనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. ఎస్ రవిచంద్ర, డీటెయిల్స్ ఏంటి? రోజుల నుంచి శివబాలకృష్ణపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. చాలా విశ్లేషణలు చేస్తున్నారు. ఎందుకంటే 100 కోట్లకు సంబంధించిన ఆస్తులు కావచ్చు, 100 కోట్లకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఏసీబీ అధికారు వారం రోజుల నుంచి నిన్నటికి నిన్న హెచ్ఎండిఏ కార్యాలయం ఉంటుంది, అమీర్పేటలో హెచ్ఎండిఏ కార్యాలయం ఉంటుంది. అందులో ఉన్నట్టు అధికారుల నుంచి కూడా రివ్యూ తీసుకున్నారు, అధికారుల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది ఆయనతో అనుబంధంగా ఉన్నట్టు కొంతమంది లాంగ్ లీవ్ పెట్టి కూడా వెళ్ళిపోయారు, అంటే దీర్ఘకాలిక సెలవు పెట్టి కూడా వెళ్ళిపోయారు. ఈ వ్యవహారం అంతా చూసినట్టుగా ప్రభుత్వం ఇతన్ని సస్పెండ్ చేసింది. ప్రభుత్వ విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఈయనకు ఇప్పటికీ రెండు శాఖల్లో పనిచేస్తున్నారు. ఒకటి రెరా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీకి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. దాంతోపాటు హైదరాబాద్ మెట్రో రైలుకి సంబంధించిన ప్లానింగ్ ఆఫీసర్ కూడా పనిచేస్తున్నారు. ఈ రెండు పదవులు కూడా సస్పెండ్ చేశారు. అంటే ఆయన ఈ 2 ఉద్యోగాల్లో కూడా రేపటి నుంచి రావడానికి వీల్లేదు. అంతే ఇప్పుడు ఆయన సెంట్రల్ జైల్లో ఉన్నాడు, చెంచల్గూడ సెంట్రల్ జైల్లో ఉన్నారు. భవిష్యత్తులో ఈ ఉద్యోగాల్లో కూడా రావడానికి వీలు లేకుండా ప్రభుత్వం సస్పెండ్ చేసింది చెప్పవచ్చు. దీనికి సంబంధించి న్యాయ సలహాలు కూడా తీసుకుంది. ఎందుకంటే ఒక ఉద్యోగిని, గ్రూప్ 1 స్థాయి ఉద్యోగిని పక్కకు పెట్టాలంటే, దాంతోపాటు సస్పెండ్ చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏముండాలి. గతంలో అంటే కొంత దీర్ఘకాలికంగా సెలవుల్లో పోయినట్టు వాళ్ళు కావచ్చు, దాంతోపాటు ఇలాంటి అవినీతికి పాల్పడ్డట్టు వాళ్ళు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాలను బయట పెట్టినట్టు వాళ్ళు, వీళ్ళని సస్పెండ్ చేసేట అధికారం ప్రభుత్వానికి ఉంటుందని న్యాయశాఖ సలహాలు ఈ విధంగా తీసుకున్నారు. న్యాయశాఖ సలహాలు తీసుకున్న తర్వాత ఈయన ప్రభుత్వం నుంచి సస్పెండ్ చేశారు శివబాలకృష్ణని. ఎందుకంటే 100 కోట్లకు సంబంధించిన ఆస్తులు, అక్రమ ఆస్తుల్ని ఉన్నాయంటూ ఏసీబీ గుర్తించి చెప్పుకోవచ్చు. దాంతోపాటు భూములు కూడా కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాలు, కొడకల్లో 17 ఎకరాలు, జనగామలో 24 ఎకరాలు, ఈ విధంగా మొత్తానికి 90 ఎకరాలకు పైగా ఉందని చెప్పుకోవచ్చు. ఆదాయాన్ని, అంటే ఆదాయాన్ని ఏ విధంగా దాయాలనో ఆ విధంగా దాచిందని చెప్పుకోవచ్చు. వెండి కావచ్చు, బంగారం, వ్యవసాయ భూములు, ఫ్లాట్లు, విల్లాలు, బ్యాంకు బ్యాలెన్స్లు, లాకర్లు, ఫోన్లు, ఆ ఫోన్లు కూడా 24 ఐఫోన్లు బయటపడ్డాయి. దాంతో సుమారు 100 కట్టిగా చేతి గడియారాలు, అంటే వాచ్లు కూడా ఖరీదైనట్టుగా వాచ్లు, లక్షల విలువ చేసేట్టుగా వాచ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. అంతేకాకుండా ఈయనకు సంబంధించిన బినామీలను కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే శివబాలకృష్ణ, ఈయన కుటుంబ పేరు, ఈయన స్నేహితుల పేరు మీదనే ఆస్తులు కూడబెట్టడమే కాకుండా కొంతమంది బినామీల పేర్లతో కూడా ఈయన ఆస్తుల్ని ఉంచాడు. దాంతో వాళ్ళ బినామీ చట్టం ప్రకారం వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలా ఆ విధంగా కూడా రివ్యూ చేస్తున్నారు. ఆ విధంగా కూడా సమీక్ష చేసి, ఆ విధంగా కూడా దాడులు చేసేసి, ఆ విధంగా ఎంక్వైరీ చేస్తున్నారు, విచారణ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టు, కొన్ని లాకర్లు ఉన్నట్టుగా రహస్యాలు, దాంతోపాటు ఈ విధంగా రకరకాలుగా చూస్తున్నా అని చెప్పుకోవచ్చు. కంపెనీల పెట్టుబడులు అన్ని కోణాల్లో కూడా చూస్తున్నారు. అంతేకాకుండా ఈయన కొన్ని ఏరియాల్లో, ముఖ్యంగా మణికొండ కావచ్చు, మంచుపల కావచ్చు, దాంతోపాటు నార్సింగ్ ఏరియా కావచ్చు, ఇలాంటి కోకాపేట, ఇలాంటి ఏరియాల్లో ఖరీదైనటువంటి ఏరియాల్లో విల్లాలకు పర్మిషన్లు ఇవ్వడంలో అక్రమంగా విల్లాలకు పర్మిషన్లు ఇచ్చారు. అంటే ఆ ఏరియాలో ఇవ్వాల్సిన పర్మిషన్లు, అనుమతి లేనటువంటి ఏరియాలో కూడా అనుమతులు ఇచ్చాడు. దీంతో 100 కోట్లు ఈ విధంగా రాబట్టడానికి అది కూడా ఒక కారణం అని చెప్తున్నారు. అయితే ఈయనకు కొంతమంది అధికారులు కూడా, అంటే హెచ్ఎండి ఆఫీసులో, అమీర్పేటలో ఉన్న హెచ్ఎండి ఆఫీసులు కావచ్చు, సచివాలయంలో కొంతమంది అధికారులు కావచ్చు, ఈయనకు కొంతమంది అధికారులు సహకరించారు. ఈయన కింది స్థాయి అధికారులు, దాంతోపాటు 10 స్థాయి అధికారులు,
సహకరించడం వల్ల ఈ విధంగా 100 కోట్లు సంపాదించగలిగారు అన్నట్టుగా కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. నిన్న కూడా హెచ్ఎండిఏ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఈయన ఎలాంటి ఫైళ్లు మూవ్ చేశారు, ఏ విధంగా మూవ్ చేశారు, ఎవరికి మూవ్ చేశారన్న విధంగా కూడా చూశారు. గత ప్రభుత్వంలో ఏ విధంగా, ఎందుకంటే సుమారు 8 ఏళ్ల పాటు డైరెక్టర్గా ఉన్నారు. ఎందుకంటే 4 జోన్లు ఉంటే హెచ్ఎండిఏలో 4 జోన్లలో ఈ వ్యవహారాలు అంటే హెచ్ఎండిఏకి సంబంధించిన అనుమతులు, అంటే భూ బదలాయింపులు, భూ మార్పిడికి సంబంధించిన వ్యవహారాలు చూస్తారు. ఒకటి అటు శంకర్పల్లి, దాంతోపాటు శంషాబాదు, దాంతోపాటు గట్కేసరి కావచ్చు, మేడ్చల్ కావచ్చు. ఈ 4 జోన్లలో ఉన్నటువంటి వ్యవహారాలు భూములకు సంబంధించి హెచ్ఎండిఏకి సంబంధించిన ఈ 4 భూమి విల్లాలకు కావచ్చు, దాంతోపాటు భవంతులకు కావచ్చు, అంటే బాగా అప్స్టేర్స్ అంటే ఎక్కువ అంతస్తులో కట్టాలంటే కూడా ఈయన పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 4 జోన్లు కూడా తన చేతుల్లో ఉంచుకొని చక్రం తిప్పారని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా 3 జోన్లలో ఈయన అధికారిగా ఉన్నారు, గతంలో డైరెక్ట్ గా ఉన్నారు. అయినప్పటికీ 4 జోన్లో కూడా ఈయన చక్రం తిప్పారు. ఈయన పట్టుకుంటే పని అవుతుందన్న విధంగా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, చాలా మంది భవనాలు కట్టేట వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా 1 జియో అంశంలో కూడా చాలా అంశాల్లో భూమార్పులు చేసినట్టు సుమారు 70 భూమార్పులు జరిగాయి. అంటే ఈ హయాంలో 70 భూమార్పులు జరిగాయి. ఇవంతా ఈ అన్ని కోణాల్లో విచారణ చేసినట్టుగా ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్, దాంతోపాటు ప్రభుత్వాన్ని రిపోర్ట్ చేయడం, ప్రభుత్వం కూడా ఇలాంటి అవినీతి అధికారిని కొనసాగించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ న్యాయశాఖ సలహాలు తీసుకున్నారు. శివబాలకృష్ణ డైరెక్టర్ గా ఉన్నటువంటి సమయంలో అంటే లంచాలు ఇచ్చినటువంటి బాధితులు ఎవరైనా ఏసీబీ ముందుకు వచ్చారా? వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? ఒకవేళ బాధితులు ఎవరైనా ముందుకు వచ్చి ఉంటే అంటే ఏసీబీ కోర్టు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే లంచాలు ఇచ్చిన వాళ్ళు రాకపోవచ్చు, ఎందుకంటే లంచాలు ఇవ్వటం కూడా నేరం కాబట్టి లంచాలు ఇచ్చినట్టుగా వాళ్ళు రాకపోవచ్చు. లంచాలు ఇచ్చినట్టుగా వాళ్ళు కాకుండా మా అంశాన్ని అంటే మాకు లీగల్ గా ఉన్నట్టుగా అంశాన్ని చేయనట్టుగా శివబాలకృష్ణ కొన్ని ఇల్లీగల్ గా చేశారు. చేయడానికి వీలైనట్టుగా ప్రాంతాల్లో ముఖ్యంగా నార్సింగ్ కావచ్చు, ఇలాంటి ఏరియాల్లో చాలా విలువైనట్టుగా ఏరియాల్లో ఎక్కువగా అనుమతులు ఇవ్వటం, అక్రమ భూములకు అక్రమ లేఅవుట్లకు అనుమతులు ఇవ్వటం, ఇవన్నీ చకచకా చేసేవారు. ఈయన చేతికి వచ్చినట్టుగా ఫైళ్లు ఎప్పటికప్పుడు అంటే అందులో ఆర్థిక అంశాలు ముడిపడి ఉంటే ఎవరైనా లంచాలు ఇస్తే వాటిని వెంటనే పని అయ్యే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే పదవిని అడ్డు పెట్టుకొని 100 కోట్లు సంపాదించారు కాబట్టి ప్రభుత్వం న్యాయశాఖ సలహాలు తీసుకొని సస్పెండ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా వారం నుంచి కొనసాగుతున్నట్టుగా ఈ విచారణ మరికొంతకాలం కూడా కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్టుగా శివబాలకృష్ణని కస్టడీలో తీసుకొని ఈ విధంగా పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉంది. దీనితో పాటు మరొక అంశం ఏంటంటే, మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఈ శివబాలకృష్ణకు సహకరించినట్టుగా పిఓలు అంటే ప్లానింగ్ అధికారులు ఉంటారు, ఇక్కడ హెచ్ఎండిఏ కార్యాలయాలు ఉంటారు, దీంతో పాటు వివిధ జోన్లలో 4 జోన్లను చెప్పుకున్నాక ఆ 4 జోన్లలో ఉంటారు. ఈయనకి ఎవరైతే సహకరించాలో వారి మీద కూడా విచారణ చేస్తున్నారు. అందుకే అధికారులు కూడా ఇప్పుడు ఆయన అవినీతిలో ఎక్కువగా స్థిర చరాస్తుల మీదనే ఎక్కువగా అవినీతి కేసులు నమోదాయి. అయితే స్థిర చరాస్తులే ఎక్కువగా ఉన్నట్లు మనకి సమాచారం కూడా ఉంది. అయితే ఈ స్థిర చరాస్తులు ఖచ్చితంగా బినామీల పేర్ల మీదే ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే ఈ బినామీలు ముఖ్యంగా ఎవరై ఉంటారు? అంటే అతని బంధువులా లేదంటే సన్నిహితులా? అంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అయితే బంధువులు ఉన్నారు, సన్నిహితులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఆఖరికి డ్రైవర్ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. డ్రైవర్ పేరుతో కూడా సుమారు 20 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అన్ని కోణాల్లో ఉన్నారు డ్రైవరు, దాంతోపాటు స్నేహితులు, బంధువులు, తెలియనటువంటి వాళ్ళు బినామీల పేరుతో పెట్టారు. అంటే ఏ విధంగా కూడా దగ్గర అంటే ఏ విధంగా కూడా దొరకని విధంగా కూడా బినామీలను పెట్టారు. ఆ కోణంలో కూడా బినామీ చట్టం ప్రకారం వాళ్ళని పసిగట్టేసి ఈ విధంగా విచారణ చేపడుతుందని చెప్పవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఏసీబీ అధికారులు మొత్తం చాలా ఫుల్ ఫోకస్ పెట్టారు. దాంతోపాటు ఈయన గతంలో వాడినటువంటి ఫోన్లు కావచ్చు, చాటింగ్లు కావచ్చు, మెయిల్స్ కావచ్చు, ఈ కోణంలో కూడా సాంకేతికంగా కూడా అన్ని కోణాల్లో కూడా విచారణ చేపడుతుంది ఏసీబీ. వారం నుంచి ఇదే విధంగా విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆయనకు సహకరించిన అధికారుల నుంచి కూడా విషయాన్ని రాబడుతున్నారు. పై స్థాయి అధికారులు కూడా ఉన్నారు అందులో. అంటే ఈయనే గ్రూప్ 1 ఆఫీసర్ కాబట్టి ఇంకా పై స్థాయి అధికారులు ఉన్నట్టు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళని కూడా విచారణకు పిలిచేయడానికి అవకాశం ఉంది. కాకపోతే శివబాలకృష్ణ వాళ్ళ గురించి చెప్పాలి, వాళ్ళు ఆదేశిస్తేనే నేను ఈ పని చేశాను, లేదంటే నేనే ఈ పని చేసి పెట్టాను వాళ్ళకనే కోణంలో కూడా చెప్పాల్సి ఉంటుంది. అయితే శివబాలకృష్ణ పూర్తిగా ఏసీబీకి సహకరించకపోవడం వల్ల ఇంతకాలం పట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా మాకు వివరాలు తెలియదు, అసలు ఆస్తులు మావి అనటానికి కూడా ప్రూఫ్ లేదు, అసలు మాకు అనుకోలేదు మేము అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు విలాసవంతమైన విల్లాల్లో ఉన్నట్టుగా జీవించేట్టుగా వాళ్ళు కూడా ఈ విధంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా సహకరించకపోవడం వల్ల కూడా ఈ విచారణ కాస్త ఆలస్యమైంది. ఎందుకంటే 100 కోట్లు బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. స్థిరాస్తులు కావచ్చు, చరాస్తులు కావచ్చు, ఈ విధంగా రకరకాల రూపంలో డబ్బుని ఏ విధంగా అయితే దాయాల్లో అన్ని రూపాల్లో శివబాలకృష్ణ దాచారు. అందుకే అన్ని కోణాల్లో ఏసీబీ అధికారులు కూడా దాడులు చేస్తున్నారు, విచారణ చేస్తున్నారు. ఇదంతా మరికొంత కాలం పడుతుంది. మొత్తానికి మాత్రం ఈయన సస్పెండ్ చేసేసారు. దీంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకుండా రెగ్యులేటింగ్ అథారిటీ ఆఫ్
రెగ్యులేటింగ్ అథారిటీ అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీలో సెక్రటరీగా ఉన్నారు. ఇక్కడ కూడా ఏమన్నా అవినీతికి పాల్పడ్డారంటే రీసెంట్లీ ఈ మధ్య కాలంలో రెరాకు వచ్చారు, రెరా కార్యదర్శికి వచ్చారు, దాంతోపాటు మెట్రో రైలుకు సంబంధించిన ప్లానింగ్ అధికారిగా వచ్చారు. ఇందులో కూడా ఏమైనా అవినీతికి పాల్పడ్డారా, గతంలోనే అవినీతికి పాల్పడ్డారా, ఈ సమయంలో కూడా ఎవరన్నా అధికారులు సహకరించారా, ఈ కోణంలో కూడా చెప్తున్నారు. మరొక అంశం ఏంటంటే ఈయనకు సహకరించినట్టు అధికారులకు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి, వాళ్ళు కూడా కొంతమంది దీర్ఘకాలిక సెలవులో వెళ్ళిపోయారు. పవన్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవిచంద్ర.